హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నైతే చూడండి ఇటుక బెండని ఏ విధంగా తీస్తుండో మీకైతే దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. రెండు ఇటుక బెండలు అయితే మా రైతన్న ఒకేసారి తీస్తున్నాడు, మీకైతే చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మట్టి అనేది అక్కడ ఫుల్గా వేసి పైన అయితే కొంచెం వాటర్ చల్లాలి, అప్పుడైతే నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ డొక్కు అయితే సొంత తయారీ ఫ్రెండ్స్, సొంతంగా తయారు చేసి మరి రైతన్న అయితే తీస్తున్నాడు. కానీ చూడండి, ఇది మొత్తం అయితే తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అలా చేస్తే అయితే నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది. చూడండి, ఇక్కడైతే మట్టి ఏ విధంగా పెట్టినారో మీకు అయితే చూపిస్తుంది. లైన్గా ఎంత చక్కగా పెట్టినారు. చూడండి, మా రైతన్న అయితే అక్కడ నుంచి వరుసగా ఉన్న మట్టిని మొత్తం ఆగొడుతూ వస్తున్నాడు. చూడండి, మట్టి అయితే ఏ విధంగా నడుపుతుందో మీకు అయితే చూపిస్తున్నాను. మా రైతన్న చాలా నీట్గా తీస్తున్నాడు ఫ్రెండ్స్ ఇటుకని. ఫ్రెండ్స్, ఇదైతే ఒట్టి ఓన్లీ మట్టివే, ఇక్కడైతే ఏమి కల్తీ అనేది కలపం మేము, ఓన్లీ పొలం మట్టి ఇదైతే. ఫ్రెండ్స్, మీరు పొలం మట్టి ఒకసారి ట్రై చేయండి, తీయడానికి చాలా బాగా వస్తుంది ఇటుక అనేది. చూడండి ఎంత నీట్గా వస్తుందో మీకు అయితే చూపిస్తాను. పొలం మట్టి అనేది చాలా మంచిది ఫ్రెండ్స్, ఇటుక బెండ తీయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చిందైతే సైడ్ నుంచి మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి, అక్కడైతే మట్టి అయితే తొక్కుతున్నారు. ఇటైతే మన రైతన్న ఇటుక అయితే తీస్తున్నాడు. చూడండి, అవి అయితే తీసినవి ఎంత చక్కగా నిలబెట్టున్నారు. ఇక్కడైతే బట్టి వేస్తారు ఇంకా ఆల్రెడీ. చాలా స్పీడ్గా తీస్తున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే పొలం మట్టి కాబట్టి ఏమీ పగులు అనేది రాదు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కో ఇటుక కూడా పగులు రాలేదు. ఇక్కడైతే ఏమి కలపం మేము, ఓన్లీ పొలం మట్టి తీస్తాం. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పొలం మట్టితో ఇటుక తీయడానికి, చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.